మనకి నిన్న ఎడ్జ్ బాస్టన్ వేదికగా సెకండ్ టెస్ట్లో డే 1 కంప్లీట్ అయింది కదా. అయితే ఈ డే 1లో మీరు చూస్తే ఒక ఇద్దరు యంగ్స్టర్స్ బ్యాటింగ్ క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయని చెప్పాలి. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, జైస్వాల్ అలాగే శుభ్మన్ గిల్. అయితే వీళ్ళిద్దరు బ్యాటింగ్లో ప్రత్యేకత ఏంటంటే, ఇటువైపు జైస్వాల్ చూసుకుంటే నేను ఎక్కడా తగ్గేది లేదు, పిచ్చి ఎలా ఉన్నా సరే, కండిషన్స్ ఎలా ఉన్నా సరే నా బ్యాటింగ్ నేను ఆడి తీరుతాను అని చెప్పేసి ఒక అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఎలా ఆడాడు, నాకు ఒక కెప్టెన్సీ బాధ్యత ఉంది, నేను స్లోగా కామ్గా కూల్గా మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక బాధ్యతతో ఆడినట్టయితే కనిపించింది. సో ఈ ఇద్దరిని చూస్తే క్వైట్ ఆపోజిట్గా అనిపించినాయి అని చెప్పాలి. అయితే మరి ఇక్కడ ఫస్ట్ అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడిన జైస్వాల్ చూసుకుంటే కేవలం 87 రన్స్ మాత్రమే చేశాడు. ఇటువైపు శుభ్మన్ గిల్ చూసుకుంటే ఏకంగా 114 రన్స్ చేశాడు. సో దాంట్లో ఇంకా ప్రత్యేకత ఏందో తెలుసా, మనోడు ఒక్క 6 కూడా కొట్ల, మొత్తం 12 కూడా ఫోర్లే కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అసలు అవుట్ అవ్వకూడదు, కామ్గా నిదానంగా ఆడాలి అనే ఇంటెంట్తో ఆడాడు అని పెత్తలా. సో అయితే ఇది పక్కన పెడితే నిన్న సెంచరీ కొట్టాడు కదా. సో దీంతో ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే ఎడ్జ్ బాస్టన్ వేదికగా మన ఇండియన్ ప్లేయర్స్ మొత్తం కూడా ఇప్పటి వరకు 4 మాత్రమే సెంచరీలు కొట్టారు. సో వాళ్ళలో మరి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జడేజా వీళ్ళు 4 కొట్టారు. అయితే నిన్న ఎడ్జ్ బాస్టన్లో సెంచరీ కొడటం వల్ల శుభ్మన్ గిల్ సో ఆ లిస్ట్లో మరి 5th బ్యాట్స్మెన్గా కూడా జాయిన్ అవ్వడం జరిగింది.